తులారాశిలోని చిత్తా నక్షత్ర జాతకులు 3-4 పాదాల వారు ఈరోజు ఈ యొక్క రాశిలోని చిత్తా నక్షత్ర జాతకులు వీరికి ఈ వారంలో యోగవంతమైన దినాలు కేవలం 4 రోజులే ఉన్నాయి. అయితే స్వక్షేత్రస్థాన కుజుడు కుటుంబాన్ని చూడడం, శని కూడా ఆ స్థానాన్ని చూడడం, ఇటువంటి కారణాల చేత శని చేత చూడబడిన కుజుడు, ఆ కుజుడు ప్రభావితం చంద్రుడి మీద పడడం చేత కుటుంబంలో అనవసరమైనటువంటి స్ప్లిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకి 3-4 పాదాల వరకు కుటుంబంలో అనవసరమైనటువంటి స్ప్లిట్స్ అంటే ధనం విషయంలో మీ తండ్రికి పెడుతున్నామని ఆమె, లేకపోతే మీ భార్య మీ పుట్టింటికి ఏమైనా పంపిస్తున్నాడని ఈయన, ఇటువంటి అనవసరమైనటువంటి చర్చలు అవి ఏమీ తెగవు, దానివల్ల ఉపయోగం లేదు. కానీ వీరి మనస్తాపానికి కారణం అవ్వడమే కాక వీరి యొక్క తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దారితీసి వీరి ఎంటైర్ కాపురం మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. వారి తల్లిని వీరి దిట్ట, వీరి తల్లిని వారి దిట్ట అంటారు కదా, అలా వీళ్ళు పరస్పరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదాలు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు తప్పక ఎట్టి పరిస్థితుల్లో కూడా సంయమనంగా ఉండండి. భార్యాభర్తలు ముఖ్యంగా వాద ప్రతివాదాలకు వెళ్ళకండి. అలా వెళ్ళకపోతే గురు దృష్టి వల్ల శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. లేదు మీరు అలాగే చేసుకుంటాము అంటే డెఫినెట్గా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ ఉద్యోగాలకు సంబంధించి కూడా మీ పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు చేయకండి. అనవసరమైన వాగ్వాదాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి చిత్తా నక్షత్రం వారు మోస్ట్ కేర్ఫుల్గా ఉండాలి. ఇక స్వాతి వాళ్ళకి వారం ఆర్థికంగా ఆకస్మిక ధన ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. వారం మొత్తం మీద 5 రోజులు యోగంగా ఉంది. తలపెట్టిన పనుల్లో యోగం ఉంటుంది. అట్లాగే కుటుంబ విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు సమస్యగా పోయే పరిష్కారాలు చేసుకునే యోగాలు ఎక్కువ ఉంటాయి. అలాగే సోదరి వర్గాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. అలాగే సోదరులు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి కొంత ఆ రోగాల నుంచి, లేదా వారు తీవ్రమైనటువంటి వ్యాధిలో ఉండి అటు మరణం లేక ఇటు బాధపడుతున్నటువంటి వారికి ఖచ్చితంగా ఆ విషయాల్లో కొంత స్వాంతన, అంటే వారికి శివ సాయుధ్యాలు లభించడం అటువంటివి లభించే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద స్వాతి నక్షత్రం వారికి ఈ వారం ఆకస్మికంగా కొంత డబ్బు చేకూరడం, అట్లాగే కుటుంబ బాధ్యతలు కొన్ని అదనంగా నెత్తిమీద పడడం ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులకి ఈ వారం చేతికొచ్చినటువంటి విలువైన అవకాశాలని కొంత అతిశయోక్తి, అంటే ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్సు, లేకపోతే కొంత అపనమ్మకం, ఏదైనా కారణం ఏదైనా కావచ్చు, వాటితో దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మీద మీకు ఓవర్గా విశ్వాసం ఉండి నేను చేసేస్తానని చెప్పి చేయడం, ఇటువంటి వాటి వల్ల విలువైన అవకాశాలు ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ చదువులు అన్ని పరంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అట్లాగే అతిగా భయం కూడా లేకుండా ఒక ఆలోచనతో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా స్వయంకృత అపరాధాలు లేకుండా చూసుకుంటే శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్ర జాతకులకి. దానివల్ల వీరికి ఇప్పుడు కనుక వీరు స్టేబుల్గా ఒక స్థితప్రజ్ఞతలాగా, అంటే ఒక స్టేబుల్ మైండ్తో కనుక వెళ్ళినట్టయితే ఇప్పుడు పొందినటువంటి శుభం వీళ్ళకి భవిష్యత్తులో వీళ్ళకి గొప్ప బూస్టప్, అంటే మంచి మైలేజ్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విశాఖ నక్షత్రం వాళ్ళు ఇది మైండ్ పెట్టుకొని జాగ్రత్తగా మిగిలితే శుభం కలుగుతుంది. ఈ యొక్క తులారాశి వారికి అమ్మవారు దుర్గాదేవి ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం, లేదా అమ్మవారికి దుర్గా సప్తశతి అంటే చండీ హోమం లాంటిది, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ హోమాలు లాంటివి అత్యంత శుభాన్ని కలిగిస్తాయి.